రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో జయం సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు ఇక్కడ మన శివాలయంలో అయితే సీరియల్ షూటింగ్ టీం అయితే అందరూ వచ్చారు. సీరియల్ మాత్రం చాలా చక్కగా షూటింగ్ అయితే నడుస్తుంది కాబట్టి మనతో పాటు ఒక యాక్టర్ ఉన్నారు. ఒకసారి తన రోల్ ఏంటి సీరియల్లో, మరి ఎలాంటి సీన్స్ ఇక్కడ షూట్ చేస్తున్నారు, ఎన్ని రోజులు జరుగుతాయి అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. సో ఒక్కసారి మీ గురించి చెప్పండి. మీ జయం సీరియల్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇందులో మీ పాత్ర ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, అందులో మిమ్మల్ని ఎలా చూడొచ్చు అంటారు? జైన్ సీరియల్ అందరికీ మరి తెలుసున్నదే. ఇందులో నేను ఎంటర్టైన్మెంట్ అందించే క్యారెక్టర్, కామెడీని అనొచ్చు, కామెడీని అందిస్తూ ఉంటుంది క్యారెక్టర్. అంటే కథలో ఒక కీలకమైన సిచ్యువేషన్స్ మధ్య హీరోయిన్కి సపోర్ట్గా ఎంటర్ అయినటువంటి ఒక బ్రదర్ క్యారెక్టర్. ఇది శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ ఉండే ఒక యాక్సెంట్ మాట్లాడగలిగే సిక్కుల రంగడు అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఏంటంటే సీరియస్ కథను మధ్యలో ఆడియన్స్ ఒక చిన్న రిలీఫ్ ఇచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ అందించే క్యారెక్టర్. సో ఆడియన్స్ అందరికీ తెలుసు, మమ్మల్ని అందరినీ ఆశీర్వించారు కాబట్టి ఇంకా సీరియల్ అలా ఉన్నట్టు. సో దాదాపు మీరు సీరియల్ చాలా రోజుల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. ఈ సీరియల్తో ఎన్నో సీరియల్ లేదండి, నేను చాలా చేశాను, ఎన్నో చేశాను. ఐడియల్గా ఏదైనా కొంచెం అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్గా అనుకుని ఏమైనా చెప్పాలంటే ఇంకా ఒక 15 అదే. సో ఓవరాల్గా సినీ ఇండస్ట్రీ ఎలా ఉంది? సినీ ఇండస్ట్రీ అలాగే సీరియల్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది? సినిమా ఇండస్ట్రీ అనేది కళాకారులు ఆశిస్తున్న ప్రతి వారికి చాలా గొప్పగా ఉంటుందండి. అంటే అది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ప్రతి వారికి ఎంత గొప్ప కళాకారులు సక్సెస్ అనేది, ఎందుకంటే అక్కడ స్ట్రగుల్ అవ్వాలి, ఇక్కడ నిలబడాలి అంటే కష్టమైంది. అంటే అవకాశాలు వస్తే నిలబడగలుగుతారు, ఇక్కడ నిలబడలేదు. అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒక అదర్ వర్క్స్, అదర్ పనులకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవాలి. కాబట్టి అలా వెళ్ళిపోకుండా కళాకారులను అక్కడే ఉండి ప్రయత్నం చేయడానికి సహకరించిన ఆధారం ఏంటి అంటే అది ఒక టీవీ రంగం. టీవీ రంగం ఎలాంటిదంటే తట్టుకుంటుంది ఎవరినైనా. టాలెంటెడ్ కాదు అని పక్కన పెడుతుంది. కొత్త వారు పాత వారు వేరియేషన్ లేకుండా ఎక్కువ మందికి అక్కడ స్పేస్ ఉంది, ఎక్కువ మందికి అవకాశం లేదు. చిన్న ఏదో దొరుకుతుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చే బుల్లితెర అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే మేము ఈరోజు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నామంటే కేవలం బుల్లితెరలో మాకు వచ్చిన అవకాశాల వల్లే ఉన్నాం. వెండితెర మీద కనిపించాలి, వెండితెర మీద గొప్పగా వెలగాలని ప్రతి వ్యక్తి ఉంటుంది. అక్కడ వెలిగేంత వరకు ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడ మాకు దీపం పెట్టింది బుల్లితెరే కాబట్టి బుల్లితెరని నమ్మించిన వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. చాలామంది కళాకారులకి ఈరోజు బుల్లితెరే భోజనం పెడుతుందంటే ఎంత మాత్రం సేఫ్ కాదు. ఈ ఒక్కరోజేనండి ఇక్కడ అంటే కథలో భాగంగా మృత్యుంజయ యాగం అని ఇక్కడ మన టెంపుల్లో చేస్తున్నారు. కరెక్ట్. సిరిసిల్ల అంటే మా అందరికీ ఒక ఎమోషనల్ బాండింగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కళాకారులు చాలా గౌరవిస్తారు. కళ పట్ల వాళ్ళకు ఉన్న ఆ గౌరవాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎంతో అభిమానంగా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో తీసుకుంటారు. ఇంతకుముందు నేను వేరే సీరియల్ కోసం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ నాకు నేను సెకండ్ టైం. అలాంటి ఒక ఎమోషన్ ఇక్కడ ఉంది కాబట్టి సిరిసిల్ల అనగానే మా వాళ్ళందరూ ఆర్టిస్టులంతా కూడా సిరిసిల్ల అంటారు డెఫినెట్గా. ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఒక రిసీవ్ చేసుకున్నప్పుడు నువ్వు ఉదాహరణగా కూడా ఏదైనా సిరిసిల్ల ఉన్నప్పుడు చాలా బాగుందిరా అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు తెలుసో తెలియదు, మన సిరిసిల్ల అనగానే చేనేతకు పెట్టింది. అవును, చేనేత వస్త్రాలు ఇక్కడ అవును. సో చూసారా మీరు? నేను సిరిసిల్ల గురించి ఏంటంటే 23 గజాల చీరని ఒక అగ్గిపెట్టెలో పెట్టారు. అగ్గిపెట్టెలో పెట్టని చీర చిన్న విషయం కాదు. 23 గజాల చేనేత చీరను ఒక అగ్గిపెట్టెలో పెట్టిన వస్త్ర ఏమన్నాలి ఒక ప్రపంచమా వస్త్రాల దానికి ఒక స్ఫూర్తి. సిరిసిల్ల అనగానే మనకు చేనేతలు. ఎస్. సో ఓవరాల్గా మిమ్మల్ని ఈ పాత్రలో ఏ విధంగా చూడవచ్చు? ఏ విధంగా లేదండి, క్యారెక్టర్ ఏంటంటే ఇది ఎంటర్టైనింగ్ అని ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అయినా ఆ సీరియస్నెస్ని కొంచెం ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్లోని క్యారెక్టర్ అలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సీరియల్? దీంతో పాటు 2 దూరేళ్ళ సావాసం మీకు జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 నడుస్తున్నాయి, చూడాలి తప్ప ఈ 2 అయిన తర్వాత ఇంక మనకి వస్తే అది చేసుకుంటే వెళ్ళాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.